ప్రభును స్తుతిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని 3 సార్లు అందరము కలిసి చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. మరి ఒకసారి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. మూడోసారి ఒక్కొక్కరు ఉండు. ప్రభు తన లేఖన భాగాన్ని మన వినికిల్లో దీవించునుగాక. ప్రభు స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చిన్న మాట బైబిల్ అంతటా ఉన్నది. దేవుని మనస్సు, ప్రభు యొక్క మనస్సు, దేవుని యొక్క మనస్సు. ఏమిటి ఆయన మనస్సు అని అంటే, ప్రాముఖ్యమైనది లోకం పట్ల, మానవుని పట్ల ప్రేమ గుణం. ఆయన మనస్సు ప్రేమ మనస్సు. రెండవదిగా క్షమాగుణం, క్షమించే మనస్సు. ఈ ఆదివారము ప్రపంచమంతటా ఒక ప్రత్యేకమైనటువంటి శుభదినం క్రైస్తవులందరికీ. ఏమిటది అనంటే, ప్రభువుని ఆరాధించే దినం. చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయము ఈ దినం ఇది. అయితే స్తుతులు ఎవరైనా చెల్లిస్తారు. ఒకరిని చూసి ఒకరు ఎవరైనా చెల్లిస్తారు. మరి వర్తమానం అందించేవారు కూడా ఈరోజు పాఠం ఏముందో దాన్ని సిద్ధపాటు చేసుకొని, ఇది ఆదివారం కదా ఇట్లా బోధించాలి అని బోధించేవారు కూడా అట్లా సిద్ధపడతారు. అంటే ఇక్కడి నుంచి కర్నూలుకి ఎంత పెట్రోల్ అవుతుందో అంత పోపించుకొని ప్రయాణం చేసినట్టుగా, ఇక్కడి నుంచి కర్నూలుకి కారులో పోవాలంటే ఎంత అయితే సరిపోతుంది పెట్రోలు అని పోపించుకున్నట్టుగా, మైలేజ్ ప్రకారంగా ఏ దినానికి ఆ దినము సరిపోయేటటువంటి ఆహారము అంటే వాక్యము పంచిపెట్టుట బోధకుల విధానం. ఏ దినానికి అది. అయితే వాస్తవంగా బోధించేవాడైనా వినేవారైనా విశ్వసించిన వారందరూ ఇక్కడ ఒకటి గుర్తించాలి. బోధకుడని ఎక్కువ కాదు, సంఘ పెద్దలని ఎక్కువ కాదు, విశ్వాసులు తక్కువని కాదు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ, బోధించేవారు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచారు, బోధించేవారు క్రీస్తు యేసునందు మారు మనసు పొందారు, బోధించేవారు క్రీస్తు యేసునందు పాపక్షమాపణ పొందారు. అలాగే సంఘ పెద్దలు కూడా క్రీస్తు యేసునందు పాపక్షమాపణ పొందారు. సంఘ పెద్దలు కూడా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచారు. సంఘ పెద్దలు కూడా క్రీస్తు యేసునందు మారు మనసు పొందారు, పాప క్షమాపణ పొందారు. అలాగే విశ్వాసులు కూడా బోధించేవారు ఏదైతే పొందారో, సంఘ పెద్దలు ఏదైతే పొందారో, విశ్వాసులు కూడా ఆ క్రమమైన పద్ధతిలోనే విశ్వసించారు. అయితే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు పెద్దలలో కానీ, బోధించేవారిలో కానీ, విశ్వాసులలో కానీ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు
భక్తుడు ఒక మాట అంటున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1 కొరింథీ 11వ అధ్యాయము 1వ వచనం. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము, అక్కడికి ఆగుదాం. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము, మన పోలిక, మన మోడల్, మన యొక్క మాదిరి. కనుక క్రీస్తుని పోలి నడుచుకొనుట, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కొదువయే అని చెప్పవచ్చు. అలవాటు అయిపోయింది కాబట్టి పద్ధతి విధానం అంతా అనుసరిస్తాం. కానీ రియల్గా చెప్పాలి అని అంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. నేను పొద్దున్నే లేచి ఆలోచిస్తున్నప్పుడు అందరికీ ప్రాముఖ్యమైన వాక్యమే. దేవుడు ఏమిటిని ప్రేమించాడు చెప్పండి? లోకమును ప్రేమించాడు. యాకోబు పత్రికలో అంటది, ఎవడైతే లోకమును ప్రేమిస్తాడో వాడు దేవుని శత్రువు అని. అంటే లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. మరి దేవుడు లోకమును ప్రేమించాడంటే ఏం ప్రేమించాడు? లోకము. లోకం అంటే మట్టి కాదోయ్, మనుషులు. ఈ సందర్భంలో ఒక మాట ఏముందంటే, మానవ సేవయే మాధవుని సేవ. మాధవుడు అనగా దేవుడు, మానవుడు. మానవునికి సేవ చేస్తే దేవుని సేవే అని లోకోక్తి కలదు. కానీ పరిశుద్ధ గ్రంథము మనకు తెలియపరిచేది ఏమిటి అని అంటే, దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు? అంత కాదు, అది ఎంతో అనే దానికి ఒక నిదర్శనం ఉన్నది. ఎంత ప్రేమించాడు? ఒక మాటతో చెప్పాలంటే మనమే కదా లోకము, మనుషులమే కదా. నేను ఆయన యందు విశ్వాసము ఉంచే వరకు సహిస్తూ ఓర్చుకుంటూ దీర్ఘశాంతము కలిగి, నేను రక్షణ పొందే వరకు, నీవు రక్షణ పొందే వరకు, నువ్వు ప్రభువుని విశ్వసించే వరకు, నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టే వరకు ఎంత ప్రేమించాడంటే, నిన్ను అంతగా ప్రేమించాడు. అంటే లోకమును, అంటే లోకములో ఉండే మనుషులను చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనంలో ఏముంది? ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం. యా లోకము? భూలోకము ఉన్నది, పరలోకము ఉన్నది. దేవుడు భూలోకమును చూచినప్పుడు ఈ భూలోకము చెడిపోయి ఉండెను. భూమి మీద శరీరులు అనగా లోకమే, సమస్త శరీరులు తమ మార్గములను, అంటే దేవుని మనస్సు లేకుండా అయిపోయింది మానవుల మధ్య. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. మనము ఒక పాట పాడతాం, అది బాగా ఆసక్తితోనే పాడతాం. స్త్రీలు మొదలుకొని, మీరు మొదలుకొని, నేను మొదలుకొని ఆలోచిస్తే ఆ వచనాల దగ్గర
ఆగిపోవాలి లెక్కకు, కానీ పాడుతూనే ఉంటాం. పలుకవైతివా కలుషరహితుండా, పలుకవైతివా కలుషరహితుం. ఒక్క మాట కూడా అరిచేతిలో నుంచి ఆ కొయ్య దాటి, అది బాగా ఇంత ఉంటుంది, ఇంచుమించు అర్ధడుగు లెక్క ఉంటుంది ఆ సిలువ కర్ర, మేకు ఆ కర్ర, అడ్డుకర్ర, నిలువు కర్ర కూడా అంతే ఉంటుంది. దానికి ఈ మేకు బాగా ఇది చాలా మందం ఉంటుంది. ఇక్కడ కొట్టి ఆ కర్ర అర్ధడుగు దాటి అది మళ్ళీ ఇట్లా వంగాలి. ఇట్లా చూస్తున్నారా? ఈ చెయ్యిలో ఇక్కడ పెట్టి కొడితే ఆ కర్ర దాటి, అర్ధడుగు కర్ర దాటి మళ్ళీ ఇట్లా వంగాలి. ఇట్లా మనం కొడతాం కదా, ఏమన్నా నగలకు కానీ అవి కానీ శీలలు కొడితే మళ్ళీ వంపుతాం. వంపకపోతే అవి ఎగిరిపోవచ్చు. రెండవ చేతికి కూడా, అమ్మాయి చూడాలి, రెండవ చేతికి కూడా అలా కొట్టి ఆ కర్ర దాటి, ఇక క్రింద చూసావా పాదాలు, ఒక పాదం మీద ఒక పాదం పెట్టి పైన మేకు పెట్టి కింద కొట్టినటువంటి తీరు ఆ చెక్కకు దాటి యువతల వంగే వరకు అది పొడవు ఉంటుంది. ఇంకా అరిచేతుల్లో కొట్టిన మేకు కంటే కూడా ఆ మేకు పొడవు ఉంటుంది. మనము నడుస్తూ ఉన్నప్పుడు గోట్రాయి అని మీరు ఏమంటారు? గోట్రాయి అంటారా? అంటే గోరు తగులుతుంది కాబట్టి గోట్రాయి. చాలా మంచి భాష కనిపెట్టినారు, మంచి వాళ్ళే మీరు. ఎవరైనా ఏమంటారంటే, అబ్బా 100% సహజంగా మన భాష ఏమిటంటే అదే. బాధ మించిపోయిన తర్వాత స్తోత్రము, ఆత్రం, ఇంకా ఆ ఆత్రములో స్తోత్రం వచ్చేస్తుంది. మరి ఇప్పుడు నేను చూపెట్టాను కదా మీకు అరిచేతుల్లో ఇవి మేకులు, రాయి తగిలితేనే అబ్బా. ఇక ముళ్ళు పొడుచుకుంటే కాలుకు కానీ కొన్నిసార్లు చాలామందికి పని చేస్తున్నప్పుడు ఎక్కడ ఒక చోట తగిలితే బయటికి వెళ్తాయి కూడా. నేను ఖైరవాడలో మిషన్ కుట్టేటప్పుడు నిద్రలు కాసి అట్లా పోయి ఇట్లా మడుపుకుంటా సూది దిగే కాడ ఏలిపోయింది, యువతలకు వచ్చింది సూది. ఏం చేయాలనో అర్థం కాదు, ఇంకా నిద్ర పారిపోయింది. మరి ఈ చిన్న వాటికే మనం తట్టుకోలేమే. ఆయన నరమాతృనిగా జన్మించి మనుషుల పోలికగా పుట్టి ఒక్క మాట పలకలేదంటే అది దైవ స్వభావము, అది దేవుని గుణలక్షణం. మనం ఇప్పుడు ఆలోచించాలి. ప్రభువును విశ్వసించిన మనము, అనేకులకు మాదిరిగా ఉండవలసిన మనము, క్రీస్తు నిన్ను ప్రేమించినట్లుగా, క్రీస్తు ప్రభువు నిన్ను క్షమించినట్లుగా ఇతరుల పట్ల ఏ మనస్సు కలిగి ఉన్నావు నువ్వు? అనుకూలమైన వారితో అనుకూలమైనట్లుగా ఉంటావు. లూకా సువార్త కానీ మత్తయి సువార్తలో కానీ ఒక మాట ఉన్నది, చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనము. మంచి సెంటెన్స్, చాలా మంచిదమ్మా. మళ్ళీ చదువు అదే మాటే. చదువు దానిలో మాట. అదమ్మా చదువు. ఏసేపు చదువు. ఏసేపు చదువు, నువ్వు చదువు వెనక. లోకంలో ఎక్కువ జరిగేదేమి? రాసినమ్మంటే చిన్నబోడా అని వాళ్ళు పిలిచిండ్రి, మేము పిలుస్తాం భోజనానికి కదమ్మా.
దాన్ని ఏమో అంటారు కదా, వాళ్ళు పూలు పెడితే మనం పత్రన్న పెట్టాలా, ఇట్లాంటి మాటలతోనే పొద్దుపోతారు. కానీ లోకము సంగతి అటుంచు, క్రీస్తు యేసును నమ్మినటువంటి వారు ఇదే కోవలోనే ఉన్నారు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నీకెక్కడుంది? బలలో పాలు పొందుతున్నావు, స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, ప్రభుకు స్తోత్రం అంటున్నావు, ఆయన గుణలక్షణాలను గూర్చి నీ నోటిలో పెదవుల గుండా నాలుకతో ఆరాధిస్తున్నావు, చాలా మంచిది, మంచి మాటనే. ఆయన గ్రంథాన్ని మోసుకు తిరుగుతున్నావు, మంచిది. ఆయనను గురించి కీర్తనలు పాడుతున్నావు, మంచిది. ఆయనను గురించి సువార్త చెప్తున్నావు, మంచిది. ఒకప్పుడు ఇవన్నీ చేయక మునుపు నువ్వు కూడా చీకటిలో ఉన్నవాడు, నీవు కూడా అంధకారంలో ఉన్నదానవు. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత పాపివి క్షమింపబడినావన్న సంగతి మర్చిపోయి, క్రీస్తు రక్తంలో కడగబడినావన్న సంగతి మర్చిపోయి, ఏ గుంపోడు ఆ గుంపోడినే ప్రేమిస్తున్నారే. అవునా కదా? గట్టిగా మాట్లాడాలి, అది నా మాట కాదు. ఆ 46వ వచనం పైన నుంచి మనం వస్తే కనుక సబ్జెక్టు మనకు ఎంత ఫిక్స్డ్గా రుజువు చేస్తుందో చూడాలి. చూడండి, పై వచనం అంటే అర్థం ఏంటి? దానిలోనే చూడి 43 నుంచి రా, దానిలోనే చదువుతాడు 43 నుంచి. మరలా చదువు, ధారాళంగా వస్తుంది నీకు. చదువు. నేను అనగా ఎవరు? నేను అనగా ఎవరు? ఇప్పుడు ఎంతసేపున్నా మనము ఉప్పు లేని కూరలు లాంటి వారం. ఏం లేని వారము? ఉప్పు లేని. అంటే ప్రభు లేని జీవితము ఉప్పు లేని జీవితమే, రుచి లేని జీవితమే. నేను మీతో చెప్పున్నదేమనగా అంటున్నాడు ఆయన. నేను మీతో చెప్పున్నదేమనగా. చదువు అన్న, నువ్వే చదవాలి, తర్వాత రత్నమన్న చదువుతాడు. 44వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా యుండునట్లు. మరలా చదువు అదే మాట. మీరు మీరు ఆగు. ఎవరు చెప్తున్న మాట ఇది? నాకు అనుకూలంగా నువ్వు చదువుతున్నావా? నా కొరకు చదువుతున్నావా? నిన్ను అడిగేది నేను. నీ కొరకే అనుకూలంగా చదువుకుంటున్నావా? ఏమ్మా, నేను నా కొరకు అనుకూలంగా ఆడ రాసి పెట్టుకున్నానా? మీరు మీ తండ్రికి కుమారులై ఉండునట్లు, మీరు మీ తండ్రికి కుమార్తెలై ఉండునట్లు. రియల్ లైఫ్ క్రిస్టియన్ జీవితం, ఖచ్చితమైన జీవితం. దేవుడు వాస్తవము, ఖచ్చితం. ఆయన తప్ప మరొక మార్గము లేదు. ఆయన దృష్టిలో లోకమంతా ఆయనకు విరోధులు, ఆయనకు పాపులం. ఏ భేదములు లేదు. 3:23 రోమా 3:20. ఇది ఇట్లా పట్టుకోండి, రోమా 3:23. ఈ మత్తయి సువార్త అలా ఉంచుకోండి, గట్టిగా చదవాలమ్మా. ఏ భేదములు లేదు. అందరూ, కొందరు కాదు, అందరూ పాపము చేసి, అందుకొరకే దేవుని యొక్క వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో మనం చూస్తే, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను, నీకు ఎవడెవడు శత్రువు ఉన్నాడో నువ్వు ప్రేమించాలి. అమ్మ, నీకు శత్రువులు ఎవరైనా అంటే నువ్వు ప్రేమించాలి. యేసుక్రీస్తు నీకు అవసరం అనుకుంటే, యేసుక్రీస్తుని నమ్ముంటే. ఇలా నన్ను సగం పట్టుకుంటానంటే ఇది సాతాను గాని మాట, ఇది ఉద్దరుని మాట, అంటే అబద్ధీకుని మాట. అక్కడ ఏం రాయబడిందంటే 44వ వచనం,
యోహాను సువార్త 8:44 చూడండి. యోహాను సువార్త 8:44. మీరు మీ మత్తయి సువార్త విడిచిపెట్టద్దు, అక్కడ చాలా పని ఉంది మనకు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి ఎక్కడి నుంచి, ఇది ఎక్కడి నుంచి అంటే మీరు చెప్పాలి. మరి మనం అది జ్ఞానం కలిగి ఉండకపోతే ఎట్లా? అక్కడి నుంచి ఆదాము కుటుంబం నుంచి ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి, చదువు, ఎక్కడ నిలిచిన వాడు కాడు. ఇదే మాట, సత్యము సంత వీధిలో కేకలు వేయుచున్నది అనే మాట ఉన్నది. చూపిస్తుంది కూడా. యెషయా గ్రంథం తీయండి. యెషయా 59:14 నుండి. చదువు అదమన్నా. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది. ఇక చూడి అదమ్మని, ఇప్పుడు నీ సబ్జెక్ట్ రావాలి. నువ్వు ఏడ చదివి ఆపావు? 8:44 చదువుతూ వాని యందు ఏమి లేదు. ఇక చూడండి నా వైపు, అపవాది యందు సత్యం లేదు, అపవాది పిల్లల దగ్గర కూడా సత్యం ఉండదు. ఇంకా చదువు ఆదమని అక్కడి నుంచి. ఇంకా చూడండి, సాతాను సగము, యేసుక్రీస్తు సగము, లోకము సగము, దేవుడు సగము. ఎన్నటెన్నటికి కుదరదండి ఇది. మనం చదువుకున్న మూలాంశం ఏమిటి అనంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని కనుక ఒకసారి చూస్తే, మీరు మీ తండ్రికి కుమారులై ఉండునట్లు ఎవరిని ఖచ్చితంగా చెప్తున్నా, ఈ 2024 కూడా నేను వాడిని అవతలకు మోసుకొని పోతానంటే, నీ అంత దరిద్రుడు, నీ అంత దరిద్రురాలు, నీ అంత గుడ్డివాడు, నీ అంత గుడ్డితనం కలిగిన వాడు, నీ అంత వేషధారి, నీ అంత అపవిత్రుడు, నీ అంత అపవిత్రురాలు మరొకరు లేరు. ఇప్పటికే ఆలస్యం చేస్తున్నావు నువ్వు శత్రువుల విషయంలో. చాలా జాగ్రత్త. ఇప్పటికే ఆలస్యం చేస్తున్నావు. ఏ మర్యాదను కలిగి ఉంటావు నువ్వు? లోక మర్యాదనా నీకు? లోక మర్యాదనా? ఫిస్టేజా? నేను తగ్గకూడదనే దేవుని కంటే గొప్పవాడవా? మరలా చదవండి, ఫిలిప్పీ 2:5. అందరూ చదవండి, అందరూ చదవండి. అన్న మీరు కూడా చదవండి. అన్న పాపంలో అయితే చదివారు, మీరు చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఏమిటిని? ఈ మనస్సును. ఏమన్నాడు? ఉందా లేదా ఈ మనస్సు అని? చదవండి ఆ మాట అన్న, చదవండి. అది అలా ఉంచుకొని మత్తయి సువార్త 5వ అధ్యాయానికి రండి. ఆయన మనస్సు ఏమిటి? లోకం చెప్పే మాట ఏమిటంటే 43వ వచనం. లోకం చెప్పే మాట నేను చదువుతున్నది. లోకం చెప్పేది 43:5, మత్తయి సువార్త 5:43. నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇది లోకము సంగతి, ఇది అపవాది సంగతి, ఇది లోకము పలికే మాట. 44వ వచనం మీరు చదవండి. ప్రేమించుడు అంటే అర్థం ఏంటి? కొంచెం కొంచెమా? నీకు అనుకూలమైన రీతినా? నేను చెప్తున్నానండి, మన మనుషులము ఇది కష్టమే. శత్రువుని ప్రేమించాలంటే కష్టమే. ఇమేజ్ తగ్గించుకోవాలా, ఎంత బలం ఉన్నా కూడా చేతగాని వాని తీరు ఉండాలా, ఎంత పలుకుబడి ఉన్నా కూడా. పలుకుబడి పనికిరాదు దేవుని మార్గంలోన, అధికారం చలాయింపు పనికిరాదు దేవుని మార్గంలోన.
దేవుని పిల్లలు తగ్గించుకునే మనసు లేకపోతే దయ్యం పిల్లలేని గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్త. దేవుని పిల్లలు తగ్గించుకునే మనసు లేకపోతే వారు దయ్యము పిల్లలు, అపవాది పిల్లలు. ఏ అనుమానము లేదు. వారు ఎంత లేచిన వాళ్ళన్నా కానీ, అంతర్జాతీయ ప్రసంగికులైనా కావచ్చు, పల్లెటూరు ప్రసంగికులైనా కావచ్చు, టౌన్ పాస్టర్లైనా కావచ్చు, లేక సంఘ పెద్దలైనా కావచ్చు, టౌన్ సంఘ పెద్దలు కావచ్చు, పల్లెటూరు సంఘ పెద్దలు కావచ్చు, లేక అంతర్జాతీయ ప్రసంగికులైన తిరిగే సంఘ పెద్దలు కావచ్చు, ఎవరైనా కానీ సరే తగ్గించుకునే మనసు, క్షమించే మనసు, ప్రేమించే మనసు లేదంటే అపవాది పిల్లలు. ఏం ఆరాధిస్తావు ఆదివారం నాడు? ఏం తింటావు ఆదివారం నాడు? ఈ డూపం తిడిచిపెట్టండి. తింటేనేనా పరలోకం? నేను తినకుండా పోదునా? తినకుండా పోదునా? రుజువు చూపిస్తున్నా. యోహాను సువార్త 1:14 చూడండి. యోహాను సువార్త 1:14. ఎవరాయన? ఇప్పుడు ఆ వాక్యం ఎవరు? వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. దేవుడు ప్లస్ యేసుక్రీస్తు, మైనస్ చేయడానికి వీల్లేదు అన్నా. వాక్యం ఎవరు అనో? మిమ్మల్ని అడిగే తర్వాత చూతులే, కావాలంటే రెఫరెన్స్ నన్ను అడగండి. ఇప్పుడు వాక్యం ఎవరు? ఆ వాక్యం ఏమయ్యి? ఎవరు శరీరధారి? రొట్టె ఏమి? ఆయన శరీరమే కదా. ఇది కలిగుండు, ముందు క్రీస్తుని కలిగుండు. ఆడ తినేదేం చెప్తావు? ఆడ సంగన వరకు ఉద్దర మాటలు పలికెట్టోళ్ళు ఆడు ఉండేది దండిగా. మరి పొద్దు అంత ఐక్యత లేని వాళ్ళంతా ఆ కూతలే కూర్చేదాడ. సమాధానం లేని వాళ్ళంతా. నేను ఒక మాట చెప్తున్నా, ప్రేమ లేని చోట ఐక్యత ఉండదు. ప్రేమ లేని చోట ఐక్యత ఉండదు. ఒక్కొక్కరిని ఒక రీతిగా విడదీసే దేవుడు కాదు ఆయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీరే సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఏకమై ఉంటే ఆఫ్టర్ ఆల్ నువ్వెవడు? మొదటి యోహాను పత్రిక తీయండి, అలా ఉంచుకొని. ఇప్పుడు తీసిన వచనాలన్నీ అలా ఉంచుకొని మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము అందరు తీయాలి. 6వ వచనం నుంచి చదవండి, అందరూ చదవండి. ఇంకా ఈ ముగ్గురు ఏమై ఉన్నారు? ఏకీభవించి అంటే అర్థం ఏంటి? ఒక్కటిగా. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నీకుందా? అయితే మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మీరు ఎవరిని ప్రేమించాలి? ఈ పిల్లలకి ఏ దోషం లేదు, చిన్నపిల్లలే. నేను చిన్న పిల్లలు తిరుగులాడతారు నా మధ్య, నా దగ్గరికి అట్లా గ్రౌండ్లో కానీ బయట కానీ పిలిచి కొన్ని పనులు చెప్తే, పెద్దోళ్ళు ఎవరైతే మాట్లాడారో ఆ పిల్లల్ని పరీక్ష కాదు పనుండే ఆ ఇంటికి పోయి బియ్యం ఇచ్చి వస్తావంటే ఒరే ఆడ అక్కయ్యని పిలిచి వస్తావా, కొంచెం మంటలుండయి తోముతావా అని అంటే, ఈ పిల్లలకు కూడా గజ్జి అంటుకున్నది రోగం. ఎక్కడే క్రైస్తవులు ఇంకేడుది ఉండదు. బెల్లం మిగిలేదనా? బూతు మాట అనుకున్నారు. బెల్లం అంటే తెలుసు కదమ్మా, మీరు ఇప్పుడు బెల్లం టీ కదా చేసి వచ్చింది, గట్టిగా చెప్పే. ఇదేం బూతు మాట కాదు. ఏం బెల్లం మిగిలేదనా? ఏం బెల్లం కాకరకాయ అన్నట్టే, కాకరకాయ అనే మాట కూడా బూతు కాదు. కాకరకాయలు తినని వాళ్ళు ఎంతమంది అమ్మాయి? నేను కాని మాట అంటున్నానా? కాకరకాయ లేదా? కాకరకాయ లేదా? ఎవడు మాట్లాడాడు కాబట్టి తినేకోటి ఉపయోగిస్తాను. నేను ఇట్లా తాను కూడా దర్జాగా ఉపయోగించి మళ్ళీ వాళ్ళతోనే ఒప్పిస్తాను. బెల్లం లేదా? కాకరకాయ లేదా? మరి బెల్లం కాకరకాయ అంటే అర్థం ఏంటి?
ఏం స్తుతిస్తావురా నువ్వు శత్రువుని ప్రేమించకుండా? ఎట్లా నువ్వు పక్కకుంటావు? ఎట్లా డివైడ్గా ఉంటావు? ఎట్లా వేరుగా ఉంటావు? వారు ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. క్రీస్తు యేసును కలిగిన మనసు శత్రువును ప్రేమించమని ఆయన చెప్తే, నేను పరిశుద్ధుడును, నాకు పరిశుద్ధత అమ్మ సగం మా ఎప్ప అంటుండే ఎక్కువ. శారడు బలపాలంట, శారడు చదువు అంట, బలపాలు దోషుడంట. బలపాలండి దోషుడు ఎక్కువ, శారడు ఎక్కువ. ఎప్పుడు ఇదే బలంతుండే మా అప్ప. కొంచెం తెలిస్తే అయిపోయా, ఒక అక్షరం తెలిస్తే అయిపోయాక ఇక తినగాళ్ళు ఊడిపడి, ఎవడురా నువ్వెవడురా ఈ పొద్దుటికి పాపివే, కడగబడినాడని చెప్పిన ఆదివారం నాడు నువ్వు ఆ కూత మొరగకపోతే నీకు మతి లేదు, నన్ను క్షమిస్తూ నేను పాపిని అయి ఉంటేని ఆ మాట అనకపోతే నీకు గతి లేదు, మతి లేదు. అవునా? అవునా కాదా? ఏయ్, క్రీస్తు యేసుకు కలిగిన మనసు. నేను మీకు చాలా దినాల కిందట చెప్పాను నేను. ఆ పిల్లోడు ఎంత ఉంటాడంటే, చిన్నారు నువ్వులే, ఆ గొర్రెల కాసేటోడు కుర్రవాళ్ళ పిల్లోడు అంత ఉంటాడు, దేనిదైన పిల్లోడు అంతే. మేము ఎక్కువ దేనిదైన లైన్లో తిరుగులాడుతుంటాం. ఇప్పుడు బైకు అవన్నీ ఉన్నాయిలే, ఇంతకుముందు సైకిల్ ఉన్నప్పుడు ఖాళీ రస్తా రోడ్డు ఇట్లా తిరుగులాడేటోళ్ళం. ఆ మారమ్మ గుడికి వెళ్ళి ఆ బయలు గొర్రెలు మేపుతుంటారు. ఆ పెద్దోళ్ళంతా గొర్రెలు దోలకపోయినారు. ఆ పిల్లోని మేక పిల్లల కాడ గొర్రె పిల్లల కాడ ఇడిచిపోయినారు. అంత ఉంటాడు కూర్చో. మేము గుర్నూలు నాటుతున్నారు, నేను బోధలు ఎగ్గుతున్నా. నా మరదన్లు నా భార్య గుర్నూలు నాటుతూ ఉన్నారు. ఎండాకాలం మడికి మొలక జల్లిన నీళ్లు నిలబడవు, పొద్దున మాపసారి పెట్టాల. నారు బాగా ఇంత అయింది, నీళ్ళు లేకపోతే ఇంకా అది ఎండిపోయిన చేను ఉన్నట్టు ఉంటుంది, ఉసకపర్ర. వాడు పండుకునేడా, మేక పిల్లలు గొర్రె పిల్లలు అన్నీ వచ్చి మొలకలను తొక్కేవే. మేము నేల మీద వంగి బోదలు గుర్నూలు ఇట్లా ఎవరి పని మీద వాళ్ళు ఉన్నారు. అంత తొక్కులాడింటే ఇంకా పీకేసింది అయ్యేదే. అప్పుడు డీజిల్ 12.5-13 రూపాయలు ఉంది లీటర్. ఆ బోద ఇక పలకనాడు ఇడిచిపెట్టి పోయి వాడిని మెడబట్టుకొని పార దౌర్భాగ్యుడని దూరంగా దొబ్బుకొని పోయిన. ఈ బయలు పెట్టద్దని ఏం మాట్లాడలేను ఇంతే. అన్నా 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 పొరపాటు ఏదన్నా పొరపాటు ఇది ఇంతే. మళ్ళీ అదింత దొబ్బినందుకే వాడు రేపు కొంచెం ఎదిగిన తర్వాత నేను ఎదురైతే సువార్త చెప్తే వాడు నా మాట వింటాడా? సంసారం బాగా చెప్తావు, ఒక నోరు లేని నన్ను పండుకునింటే అవి తొక్కింటేనే మెడబట్టి దొబ్బుకొని పోతుంది. నువ్వేమి దేవుని నమ్మేవంటే నేనేం జవాబు చెప్పాలి? ప్రశ్నలు నాలో రేకెత్తి వాడు దూరంగా అల్లించుకొని పోయి మళ్ళా రిజర్వ్ సీట్ల కింద పండుకుంటే ఈ మనసుకు తట్టుకోలేక అటుకు పోయి, ఒరే నాయన లెయ్యని లేపి, ఒరే నేను మళ్ళీ నీతో మాట్లాడుతున్నానంటే ఇది క్రీస్తు యేసుకు కలిగిన మనసు. రేపు నీకు సువార్త చెప్పినా కూడా మన ఇద్దరి మధ్య సఖ్యత ఉండాలి, సమాధానం ఉండాలి. ఇట్లా పనులు చేయొద్దురా, ఇంక మోటోళ్ళు అయితే కొడుతుండ్రి, నిన్ను బూతు మాటలు తిడుతుండ్రి అని అంటే, అన్న నువ్వు కూడా నన్ను ఏం తిట్టలేదు కదా, దొబ్బుకొని వస్తుంది, నన్ను అట్లా ఏమనుకునేట్లేదు అన్న అంటే నేను ఆ మాటలు సమాధానంగా మాట్లాడినాక పిల్లోడు ఆ మాటలు మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు ప్రతి విషయంలో నీవు చాలా చాకచక్యంగా ఉండకపోతే శత్రువుని అన్నాడు ప్రేమిస్తావక్క? నీ బైబిల్ ఉందమ్మా శత్రువుని ప్రేమించమని? అబ్బాయి ఉందా? చదువు. అందరూ చూడండి, సంఘములో ఇది బహు కొరత ఉన్నది, కుటుంబాల మధ్య ఇది బహు కొరత ఉన్నది. నీకెవడు బోధించడు ఇటువంటివి, నీకెవడు బోధించడు. బయటికి వెళ్ళండి, ఒక పాలిష్ చేసుకొని వెళ్తారు, ఏడలేసిపోమ్మంటారు అని ఏడ బువ్వ పెట్టరు. ఏమి ఇది? శత్రువుని ప్రేమించు. వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా, మీ పరలోకమందున్న తండ్రికి, మీరు పరలోకమందున్న తండ్రికి. 44 వచనం చూడండి, అందరు చూడండి, చదువు. దానిలోనా ఇడిచిపెడుతువా? యోహాను సువార్త 8:44 అక్కడ పట్టుకొని ఉండప్పుడు మనం ఇక్కడంతా తిరుగుతున్నాం. తీయలేదా యోహాను? మత్తయి సువార్త 5:44 దానిలోనా రత్నమన్న చదువు. ఇక్కడ ఆగుదాం. మన పిల్లలు మందిరానికి వచ్చినా రాకపోయినా
మన కోడళ్ళు మందిరానికి వచ్చినా రాకపోయినా, మన మనమంగళ్ళు మనమరాళ్ళు వచ్చినా రాకపోయినా, మన కుటుంబానికి ఓ పేరుంది, క్రిస్టియన్ ఫ్యామిలీ, అంతే కదా. వీళ్ళంతా క్రైస్తవులు. ఇప్పుడు ఊళ్ళో ఎవరైనా బాగానే ప్రార్థన పోతారని అందరినీ కలిపి అనేది వాళ్ళకి తెలిసింది అదే, మనకుండే పేరు కూడా ఇదే. మరి ఇప్పుడు ఆ పేరు అంత బలంగా వారు బంగారు పేరు, వజ్రాహాల పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు, మన కుటుంబం కూడా అట్లా చలమణి అవుతున్నప్పుడు, మన కుటుంబంలో మన పిల్లలకి, కోడళ్ళకు, కొడుకులకు, మనమంగళ్ళకి, మనమరాళ్ళకి, ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడు కూడా అప్పుడప్పుడు అంటుంటారు కొంతమంది బంధువులు, ఏం చేస్తావు పాపం మీ ఆయన ఒక ప్రార్థన పోతాడు, బైబిల్ మోసుకొని తిరుగుతాడు, కానీ నాకైతే గింత కూడా నచ్చలేదు. నా ప్రార్థన వాని ఏ స్వామిని నమ్మలేను, కానీ నేను రేడియోలో వాక్యం వింటుంటాను మంచం మీద కూర్చొని, లేకపోతే కింద కూర్చొని కానీ వాక్యం వింటాను ప్రార్థన అయిపోయే వరకు. ఆడ వినపడే మాటల ప్రకారంగా నీ మొగుడు లేడమ్మా, నేను ఏం మాట్లాడను, ఏం లాభం లేదు నీ మొగుడు అంటే ఇంకేం మాదిరి ఉన్నట్లేనా? కొన్నిసార్లు మన ఇంట్లోకి బంధువులు వచ్చినప్పుడు, పాప మీరు బాగానే బైబిల్ మోస్తారు, బాగానే పాటలు పాడతారు, ఇవన్నీ చేస్తారు, కానీ నాకేం నచ్చలేదంటే ఇంక మనం మాదిరి ఉన్నట్లేనా? మీకు చెప్పనిక కానీ మొలగనిక కానీ మీకు రానట్టు ఉండదు. మీరు చాలా పసిపిల్లలు తీరున్నట్టు, చాలా మాయకులు తీరు. నాది పొరపాటు. పిల్లలకి ఏం మాదిరి చూపుతావు నువ్వు క్షమించకపోతే? నేను కృపావరానికి హనోకి ఒకటి చెప్తాను. ఊర్లో పోయి 10 నిమిషాలు బోధ చేసిరండి. ఊర్లో పోయి 10 నిమిషాలు ఎవడు సరిగా ఉన్నాడు అన్నది నీకొద్దు, దాన్ని పక్కవారి. ఆ దేవాది దేవుడే ఈ పొద్దుటి వరకు చూస్తున్నాడు, నువ్వు ముందు పోయి బోధ చేయడా, వచ్చి మీరు మాదిరిగా ఉండండి, మీరు బోధ చేయి అంతే. 10 నిమిషాలే ఎక్కువద్దును. క్రైస్తవులారా క్రైస్తవులారా, క్రీస్తు బోలి నడువరదేలా, ప్రభు యేసు క్రీస్తు కొరకు నిల్వరా. క్రైస్తవులారా 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 క్రైస్తవులారా, క్రీస్తు బోలి నడువరదేలా, ప్రభు యేసు క్రీస్తు కొరకు నిల్వరా. నీవు ఖచ్చితంగా మాదిరి లేకపోతే నీ ఇంటిని నాశనం చేసుకుంటావు, నువ్వు నాశనం అయిపోతావు. నీ ఊర్లో అడ్డుబండగా నువ్వే అని మర్చిపోవద్దు. వారు ఎవరైనా సరే శత్రువుని నేను ప్రేమించను, నా ఇమేజ్ గొల్యాతుదండి, గొల్యాతుది. 6 మూరల జాలెడు మనిషి గొల్యాతు అనునతడు, 6 మూరల జానడు మనిషి గొల్యాతు అనునతడు. కత్తిని నమ్మి కవచము నమ్మి, కత్తిని నమ్మి కవచము నమ్మి, దేవుని మరచిన వాడై. ఎవరిని మర్చిపోయాడు? నీ బలాన్ని నమ్ముకుంటే దేవుణ్ణి మర్చిపోయావు. నా గుంపు ఇంతటిది అనుకుంటే దేవుణ్ణి మర్చిపోయావు. నా బింకం ఇంత, మేము ఎందుకు తగ్గుదుము అనుకుంటే దేవుణ్ణి మర్చిపోయావు. మందిరానికి రావచ్చు, దానికి తప్పేముంది? ఆరాధనలు అంటారు, రొట్టె రసం తిని తాగొచ్చు, ఏం తప్పేముంది? ఎవడు ఫైన్ వేస్తాడు నీకు? ఎవడు ఫైన్ అయ్యాడు? దయ్యాలు కూడా చేస్తాయి, మనకంటే ఎక్కువగా వణుకుతాయి దయ్యాలు దేవుడంటే. ఈ మధ్యాహ్న కాలపు ఆరాధనలు విమర్శించడం కానీ, నిన్ను తీర్పు తీర్చడం కానీ కాదు. మనము నమ్మిన ప్రభు మనకేమని బోధిస్తున్నాడు అని అంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. కానీ లోకం ఏం చెప్తుంది? శత్రువుని చూసి, దుష్టుని చూసి ఆడుండాలా? అయితే 44వ వచనమేమి? నేను మీతో వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా, ఉండు అన్న రత్నమన్న యాటి వరకు వచ్చావు అక్కడ 44వ వచనం. మీ పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉన్నట్లు కొంతమంది ప్రార్థన చేస్తారు, వాక్యం వింటారు కాబట్టి ప్రార్థన చేస్తారు. ఒక ఆమె నేను ఎరుగుదు ఖైర్వాల్లోన బాగా ప్రార్థన బేస్తారం నీళ్ళు పోసుకుంటుంది. ఆమె రోజు నలుగురితోనన్నా రంకుంటుంది. ప్రభా నేను వాళ్ళని క్షమిస్తున్నాను, నీ దగ్గర ప్రార్థన చేస్తున్నాను వాళ్ళ కొరకు అంటది. వాళ్ళతో మాట్లాడదు. ఇది ప్రార్థనేనా?
వాళ్ళు ఎట్లా మారుతారు? అడ్డుబండ తీరున్నావు గాను డెఫినెట్గా బేస్తారం నిల్వ పోసుకుంటుంది. ఆమె పేరు బేస్తారం మరియమ్మ అని పేరు. మంచి టాలెంట్ పర్సన్, చదువుకున్నాడు, పెన్ను పేపర్ తీసుకున్నలాగా 5,000 లెక్క చెప్పేస్తుంది. అబద్ధం కాదు. మాది నరసింహులు అని ఒకడు ఉన్నాడు ఆడ. అని పిల్లల్ని అడిగితే చెప్తారు, హే ఎవరి కొడుకు అంటే మేము మాది నరసింహుల కొడుకులు సార్ అంటారు. ఇప్పుడు కూడా అదే మాట చెప్తారు ఆ పిల్లలు. ఆ పిల్లని రా మరి అమ్మని ఊక మీరేమో అది ఇది లెక్కేస్తారు. 10,000 లెక్క అని చెప్పేస్తుంది ఆ పాప. ఏడుది అనుకుంటూ వచ్చేస్తుంది. 10,000 పాప, ఇంత ఖర్చు అయ్యేది ఇంత అయ్యేది వీళ్ళు చెప్పలేకపోతున్నారు అని అంటే ఇంత మిగిలేదు చూడని చెప్పేస్తుంది. బేస్తవారం తప్పనిసరిగా స్నానం. ఎవరితోనో అట్లాడితే చర్చిలో ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళతో మాట్లాడదు. ఇది సాతాను యొక్క సహజం. 8:44 ఆదమన్న యోహాను సువార్త 8:44. యోహాను సువార్త 8:44. అవు అవు ఇంకా ఆగుదాం. వాడు అబద్ధం ఆడితే స్వభావమును అనుసరించి. కొంతమంది చాలా చమత్కారంగా మాట్లాడతారు. అందుకొరకే ఇట్లా అంటారు, రే నీ మాటలకు నిండు మంచి కూడా పిల్లని కనాలరా అనేలరా. ఇట్లా డే నువ్వు మాట్లాడితే ఆ పిల్లకు నొప్పులు లేస్తే ఊకుండ్రా ఉద్దరుడా. వాడు సమయానుకూలంగా మాట్లాడతాడు. నేను చెప్తున్న మాట గమనించండి. నన్ను ఎవరు గుర్తుపట్టరు అని నువ్వు అనుకుంటే వారిలో సత్యం లేదు. వాడు యథార్థత మాట్లాడాడు అపవాది పిల్లలు కూడా అంతే. నేను చెప్పగలుగుతున్న లోకంలో ఉన్నాము, ప్రభువుని ఎరిగాము, ప్రభువునందు విశ్వాసం ఉంచాము, దారి తప్పిపోయే మార్గం ఉందని తెలుసుకోండి. అవిశ్వాసంలో జీవించే పరిస్థితులు వస్తాయని తెలుసుకోండి. దావీదు పడిపోలేదా? లేయలేదా? మరి నువ్వు లేయవా? యూదా ఇస్కరియోతు బొంకలేదా? అరే ఏం బాటిల్ గలనా? ఇప్పుడు యూదా ఇస్కరియోతు ప్రభువుని అప్పగించలేదా? పశ్చాత్తాపడలేదా? యాడ పశ్చాత్తాపడ్డాడు? శాస్త్రులు పరిసయ్యుల దగ్గర పోయి ప్రభు దగ్గర క్షమాపణ అడగలేదు. ప్రభు దగ్గర అడిగింటే అది వేరుండేది. కయ్యను కూడా ప్రభు అడిగినప్పుడు, ప్రభు నేను చేసింది నేరం, నా తమ్ముని చంపాను, నువ్వు ఏ శిక్ష వేసినా న్యాయమే, నీ ఇష్టం అని అంటే ఆ శిక్షకు బదులు ఆశీర్వాదం వచ్చిండేది. ప్రభు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడండి. ఇప్పటి వరకు నేను చేస్తున్నది ఏమిటి? ఇప్పుడు మీటింగ్ అయితే భోజనాలు పెట్టండి అనేది ఎందుకైనా మంచిది. అందరూ చదవండి అన్న. 1 రాజులు 21:19 నుంచి నిదానంగా చదువుకుందాం, గట్టిగా చదవండి. ఆగు 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 ఆగు. పెద్దలు ఓ మాట అంటారు, పుండు మారిన. ఇది నిజమేనా అమ్మాయి? చేతులు ఎత్తండి తెలిసిన వాళ్ళు. పుండు మానిన బెందు మానదు అనేటోళ్ళు చేతులు ఎత్తండి. మోసేతులకు పుండ్లు అయిన వాళ్ళు ఎత్తద్దండి, మరి కష్టం కదా. దించు. పాపము క్షమిస్తాడు కానీ దాని ఫలితం నువ్వు అనుభవించాలి. నాకు భయపడి గోనె పట్ట కట్టుకొని వ్యాకులమును తొలగించుకొనుము, యువకుడా వినుమా, వ్యాకులమును తొలగించుకో. అయ్యా గమనించండి, ఇక్కడ నాకు ఎవరు ద్వేషము కలిగిన వారు లేరు, ఇక్కడ నాకు ఎవరు శత్రువులు లేరు, అందరూ దేవుని పిల్లలే, నిజమే. కానీ మనము అప్పుడప్పుడు పడుతూ లేస్తూ ఉంటాం కాబట్టి ఆ బలహీనతల నుంచి విడుదల పొందుటకు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నేను అందుకే అడిగాను, దావీదు తప్పు చేశాడు, క్షమాపణ పొందాడు, ఫలితమైతే అనుభవించాలి. అహాబు తప్పు చేశాడు, భయపడి మారు మనసు పొందాడు, ప్రభువుని నమ్ముకున్నాడు, ఏలియాను మళ్ళా పంపించాడు. నువ్వు భయపడద్దు, నువ్వు నన్ను తెలుసుకున్నావు, నీకు విరిగి నలిగిన మనసు వచ్చింది, నేను నీకు చెప్పింది చేయను, కానీ నీ ఫలితము నీ పిల్లలకు
రెండు రకాలు చెప్తారు లోకంలో. ఏంతమ్మా ఇట్లా అయిపోతుంది, అట్లా బతికిన వాళ్ళు ఎవరైనా ఇంటి ముందుకు అమ్మాయి పప్పు అంటే గట్టి పప్పు వేసిన ఇల్లు మీది, జోరు పప్పు కాదు గట్టి పప్పు వేసిన ఇల్లు ఇది, తిన్నికి కూడా కారం లేదు కదా తమ్మ అంటే, మా పెద్దలు చేసినదయ్యా మేమేం చేద్దాం. వాళ్ళు అట్లే పోయిరు ఒకని మీద అట్లే పోయి ఇట్లా చేసి పెట్టి. ఏంతమ్మా కారం తిన్నిక్కలేదు, ఒకప్పుడు మీకు తుప్పట్లేదు కప్పునికనంటే ఇప్పుడేం ఇట్లా అయిపోయింది అంటే, మా పెద్దలు చేసిన పుణ్యమయ్యా ఇది. వింటలేమా ఈ మాటలు మనం లోకంలో? మరి నీ పిల్లలకు నువ్వేం సంపాదిస్తున్నావు? ఈ శరీరమును నమ్ముకొనవద్దు, ఈ గుండెను నమ్ముకొనవద్దు. అహాబు కంటే గొప్పవాడవాను, అమ్మ యెజబెల్ కంటే గొప్పదానవాను. క్రీస్తు యేసునకు కలిగిన మనసు అహాబును క్షమించాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక, ఆమేన్. దావీదును క్షమించాడు. కానీ దావీదు నీ కుటుంబంలో కలహాలు, యుద్ధాలు. ఇప్పుడు ఒక ఇంట్లో ఎవడో వచ్చి ఒకరిని చంపచ్చు. ఇంట్లోనే అన్నదమ్ములు చంపుకుంటే ఎంత ఘోరం, ఎంత పాపం. మరి నువ్వు అది సంపాదిస్తావా నీ పిల్లలకి? నువ్వు పెద్దవై ఉండి లేక విశ్వాసవై ఉండి నీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు? నువ్వేం ప్రభువుని నమ్మినట్లు? శత్రువును నువ్వు ప్రేమించకపోతే నీ పిల్లలు ప్రేమించరు. కాచి నిన్న నుంచి నువ్వు బాగా ఇప్పుడు బైబిల్కి పోతావు అని అంటే, మా అప్ప చెప్పాడు సార్, మా అమ్మలు చెప్పారే పెళ్లి మర్యాద కన్నా నువ్వు రారు మమ్మల్ని అనిపించద్దనేరే నన్ను పోతాను. మా అప్పే మారలేడు, మా అప్పే ఊక పట్టుకొని పోతాడు, మా అమ్మ అట్లే పట్టుకొని పోతాం, ఏం తప్పేం పాప? అట్లా ఉండొద్దు పాప, అట్లా ఉండొద్దమ్మా, అది మంచిది కాదు, మనకు దీవెన రాదు, ఏం రాదు అని అంటే, అది మా అమ్మకే తెలియలేదు, ఊక పట్టుకొని పోతుంది మా అమ్మ బైబిల్. మా అమ్మ లెక్కలో మేము చేస్తాం, ఏం తప్పేం? చెప్పకుండానే నీ బిడ్డకు నేర్పిస్తున్నావు, నేర్పించకుండానే నీ కొడుకు నేర్పిస్తున్నావు, చెప్పకుండానే మాట్లాడకుండానే నీ కొడుకుని నేర్పిస్తావు. నేను చెప్తున్నా, కొంతమంది మళ్ళీ అప్పులు అన్నీ కట్టుకొని మళ్ళీ నెలను 1వ తారీఖు నుంచి అప్పులు పోయాలా? ఏం ఇమేజ్ కోరికలు, ఫిస్టేజ్. పక్కింటి ఆమె టీవీ తెస్తుంది, నువ్వు టీవీ తీసుకురావాలా? వాళ్ళు 5,000 పెట్టి తెచ్చారు, నువ్వు 10,000 పెట్టి తేవాలి. అవతల తులం బంగారు కొన్నారు, నువ్వు తులమున్నర కొనాలండి. మనమేమో ఇద్దరు ఉద్యోగస్తులు చేస్తాం కదా, మనకేమే. వాళ్ళు పిల్లలకు 10,000 పెట్టి తెచ్చారు, మనం ఒక్క పాపగా తెస్తాము, మనమేం తక్కువనా? ఫిస్టేజ్ అండి, పోయి అడగండి చెప్తారు. యేసయ్య సేవకు మించినది ఏముందండి? మోసపోవద్దండి, పిల్లలకు శాపం తీసుకురావద్దు. మీకు క్లియర్గా చూపిస్తా, ఇప్పుడే చదువుకున్నాం. అది నీ కాలంలో రానియను, ఎవరి కాలంలో? అరే ఇప్పుడే చదువుకున్నాం కదా మనము. ఉండమ్మా, అందరూ చదవాలి, దాన్ని గుడ్డిగా ఉండకూడదు. మనం మేల్కోవాలి, మన పిల్లల కొరకు, మన సంతానం కొరకు మనం మేల్కోవాలి. అన్న తీయండి, పెద్దోళ్ళు కూడా తీయండి. 1 రాజులు 21 నుంచి వస్తాం కింది వరకు. ఎవరి కాలంలో తప్పు చేసింది ఎవరు? తప్పు చేసింది ఎవరండి? అహాబ్ అంటే ఎవరు? అది డైరెక్ట్ ఫుల్ అడ్రస్. అది తండ్రి అంటే సులభంగా అర్థమవుతుంది ఆడపిల్లలకు కూడా. ఇప్పుడు తప్పు చేసింది నాబోతును చంపించడానికి కారకులు ఎవరు? యెజబెల్ ఏమవుతుంది? భార్య. రైట్, నిదానంగా పోదాం, ఏం తొందర ఏం లేదులే. ఇప్పుడు అహాబు యెజబెలు ఇద్దరు ఏమవుతారు అన్న? ఏమవుతారు? మనం చదువుకున్నాం కదా 28వ వచనంలో ఏమని? 28వ వచనం ఏమని చూడండి. ఏమే కలవడిస్తున్నావా, గట్టిగా చదువుతున్నావా? వినపడానికి గట్టిగా ఈ వయసులో అట్ట సచ్చిందా ఏడుస్తావు? చదువు.
ఆగు. పాప ఫలితం నువ్వు ఎన్నడూ తప్పించుకోలేవు, చాలా జాగ్రత్త. అహాబు మారు మనసు పొందాడు. మరలా మరలా ఆ వంశం ఆ ఇత్తనానికి అట్లే ఉంటుంది. కాబట్టి ఇది ఎందుకు వచ్చింది శిక్ష అంటే, మా తాత అనేటోడు ఇట్లా చేసిండనంట, అతడు భయపడి ప్రవర్తించినందుకు అతని కాలంలో రాకుండా అతడి తప్పుడు పని జీతం మాకు వచ్చేదా అంటే, ఇప్పుడు నీవు అదే సంపాదిస్తావా నీ పిల్లలకి? సంపాదించుకో. అయితే మా అప్ప అనేటోడు మందిరానికి పోతుండే, ఇంతలో బైబిల్ మోస్తుండే, మా అప్పే పాడుతుండే, మా అప్పే చెప్తుండే, మా అప్పే ఆరాధనిస్తుండే, మా అప్పే బోధ చేస్తుండే నిలబడి అప్పుడప్పుడు. వాడు నడిచినోడు కాకపోయా, మానుకున్నోడు కాకపోయా, మా మారదామంటే మా అప్పే మత్తుకొస్తుండే, మా అప్పే మారలేడు మాకేమనుకుంటే ఇట్లా సంపాది. అయితే దావీదును కూడా కూర్చి జ్ఞాపకం చేసుకుందాం, తీయండి ఖచ్చితంగా. మొదటి సమయం 2వ సమయాలు 12 వచనం. అందరూ గట్టిగా చదవాలి. ఆగండి, ఏమర్థమై మీకు ఇది? ఇప్పుడు అన్నా వాడు ఏం చేసా? 12వ అధ్యాయం 6వ వచనం చదవండి. 12వ అధ్యాయం 6వ వచనం. అందరూ చాలు. వాడెవడో ఆయనకు తెలుదు పాపం. వాడు ఏం లేక చేశాను? ఎవరంటున్నారు ఆ మాట? ప్రజల క్షేమము, ప్రజల మేలు ఆలోచించవలసిన వాడు. అయితే అతడు ఎవరో కాదు, డిక్లేర్గా ఇప్పుడు చెప్పిస్తున్నాడు. 7వ వచనం చదవండి. నీవే. ఆ మనిషి ఎవరు కదా, నీవే. ఇగో మన పిల్లలకు శాపం తేవాలంటే అమ్మ మీరే తల్లులే. ఏమో బస్సు ఇప్పుడు వచ్చినా కూలి కూడా ఇట్లా పోయేటోళ్ళు మధ్యాహ్నం నుంచి. వాళ్ళు కూడా బాగా రాయమని పెట్టుకుంటారు, మా ఒకసారి కూలి దండగిస్తారు. ఇవాళ ఆమె వచ్చేది, మీరు కూడా ఇంకో పారు అట్లా వస్తారు. నాకేది ఎందుకు? ఇప్పుడు 12వ వచనం మళ్ళీ చదవండి అన్న, చదవాలి మీరు కూడా. ఆగండి. పాపం అయితే క్షమింపబడింది, ఫలితం ఉంది. ఫలితం ఎక్కడ చూపిస్తాడు చూడండి, పైన 11 నుంచి రండి అన్న, చదవాలన్నా మీరు కూడా. ఆగు. ఎవరి మూలంగా? ఎవరి మూలంగా? ఎందుకు? ఎవని భార్యను చంపుతావా? భర్తను చంపి నువ్వు భార్యను చేసుకుంటావా? ఏదో జరుగుతుంది అనుకోవద్దు. నా హృదయానుసారం చెప్పాడు. నేను కోరుకున్నవాడు ఇతడి అన్నాడు. గువ్వల వంటి కన్నులు, పలువరుస కలిగిన వాడు, పాల బుగ్గలు కలిగిన వాడు. పాట ఎంతో చక్కగా ఉంది దావీదుని గురించి. పాపం చేశాడమ్మా, నా ఇష్టమని నువ్వు అనొచ్చు. నువ్వు చక్కగా చక్కబడకపోతే నీ ఇత్తనం నీ పిల్లలకు వస్తుంది. రేపు నువ్వు మారు మనసు పొందినాక, నేను మీకు చెప్తున్న మాట కళ్ళారు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు చెప్తే కదా బేస్తారం మరియమ్మని, ఇంటర్వ్యూలో బేస్తారం మరియమ్మ అని చెప్తే కదా. నేను ఎందుకు పేరు చెప్తున్నానంటే, ఇక్కడ కూడా అట్లా అర్థం కావాలని చెప్తున్నా. క్వాలి చూసింది అత్తనే, మీకు అర్థమై ఉంటుంది. కోడలు చూసింది అత్తనే. ఏం బుద్ధి చెప్తుంది కోడలకి? క్వాలి ముందు నోరెత్తలేదు ఆమె. మా అత్తే పెద్దదైతే నాకేం తక్కువనా నా వయసులో?
కోళ్ళని చూసింది అత్త. తప్పు అది కనపడకుండా ఎక్కడ పోతే దాచిపెట్టినా. కోళ్ళు చెడిపోవడానికి కారణం ఎవరు? కోడలు చెడిపోవడానికి కారణం ఎవరు? అమ్మా, ఇత్తనం అనేది ఏదైనా సరే చెడ్డది కానీ మంచిది కానీ మలుస్తుంది. నీ ఇంట్లో ఆ బీజం నాటేది నువ్వే అన్న సంగతి మర్చిపోవద్దు. నీ పాపాలు క్షమింపబడతాయి. దావీదు పాపాలు క్షమించాడు, కానీ నీ ఇంటి వారి మూలంగానే నీకేమి. ఇంకా చదవండి, ఏమేమి ఉన్నది అక్కడ. అందరు చదవాలి, మీరు కొద్దిగా మెలకు ఉంటుంది, మనసు కూడా అందు మీదకి పెడతారు మీరు. పాపం అంటే దేవునికి ఇష్టం లేదండి. అమ్మ, పాపం అంటే గర్వము పాపమే, అహంకారము పాపమే, నిర్లక్ష్యము పాపమే, అవిధేయత పాపమే, మాదిరి లేకుండా ఉండుటకు పాపమే. ముందు నన్ను క్షమించనడం లేదండి. ఇప్పుడు నేను దేవుని దగ్గర మీకు ఇంత క్రితమే 2 నెలల క్రితం చెప్పాను, పక్కకు పోయినా కూడా చెప్తాను, ప్రభు నన్ను క్షమించు అని నేను అనను. ప్రభు దగ్గర నాకు క్షమాపణ అర్హత పోయింది. అంత ప్రేమించాడు ప్రభు నన్ను. నన్ను క్షమించిన అనుభవము నేను ఎరుగుదును, నన్ను రక్షించిన అనుభవం నేను ఎరుగుదును, నన్ను కాపాడిన అనుభవం నేను ఎరుగుదును. ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను కాపాడకపోయినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను రక్షించకపోయినట్లయితే మీ ఊర్లో ఉండి నేను ఇంత సేవ చేసేవాడిని కాదు. ఆయన నన్ను రక్షించాడు. నాకు బాగా తెలుసు అనుభవం. ఇదే అనుభవంను నా కుటుంబం మీద ఆధారం చేసుకుని నన్ను రక్షించి వారిని ఎందుకు రక్షించవు? నేను ప్రభువుని ఇప్పుడు క్షమాపణ అడగడం లేదండి. ఆ క్షమాపణకు తగిన సమయము విలువ అయిపోయింది ప్రభు దగ్గర. ఆయన క్షమించే దేవుడే. సిగ్గుదప్ప ఎన్నాళ్ళు అడుగుతావు? మాటికి క్షమాపణ, మాటికి క్షమాపణ. ఈ ఇంత పనికి మాలిన బ్రతుకు. అందుకే అన్నాడు, ఇది పౌలు గారు కేక వేశాడు ఏమనంటే, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు, శరీరము మరణములో ఉన్నది, నువ్వు పరిశుద్ధుడవని చెప్పవచ్చు క్రీస్తు రక్తమును బట్టి కడగబడి, అయితే పరిశుద్ధుడవు కాదు. ఏదో ఒకటి ఒక దినం అబద్ధం ఆడతావు, బొంకుతావు. బొంకవా? చివరి వరకు నువ్వు నిలవాలి. నేను మధ్యాహ్న కాలం ఏం చెప్తున్నానంటే, క్రీస్తు యేసు కలిగిన మనస్సు శత్రువుని ప్రేమించాలి. ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వద్దాం. మత్తయి సువార్త 5:44 నుండి అందరూ చదవండి. ఆగండి. ఎక్కువ సంఘాల మధ్య ఇదే. ఎట్లా నమ్మారునో ప్రభువుని, ఏం కథనో నాకైతే అర్థం కాదు. మనమే కాదు, బయట వాళ్ళని కూడా ప్రశ్నించుకుంటాను. నోటితో ప్రేమ కనపరిచేది కాదు, క్రియ విశ్వాసంతో ఉండాలి. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును. ఇప్పుడు ఒక మాట అండి, అందరికీ తెలిసినదే, తేలకపోవచ్చు. దుష్ట శిక్షణ. ఇప్పుడు వాళ్ళ వేదం ఏం బోధిస్తుంది? ఎవరిని చంపాలా? దుష్టులను చంపాలా. ఎవరిని బతకనియాలా? ఎవరు ఎక్కువ ఉన్నారు? దుష్టులు ఎక్కువ ఉన్నారా, మంచి వాళ్ళు ఎక్కువ ఉన్నారా? ఇంకా లోకమేడదే. ఈయన చెప్తున్నాడు ప్రభు అయిన క్రీస్తు, శత్రువుని ప్రేమించు, లేదా నన్ను వదిలిపెట్టు. ప్రేమిస్తావా? ప్రేమించు, లేకపోతే వదిలిపెట్టు. యాక్షన్ చేయొద్దు, వేషధారణ చేయొద్దు. మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేం మెప్పుగలుగును. పెంతకోస్తోళ్ళని ప్రేమిస్తారు, క్రీస్తు సంఘములను ప్రేమిస్తారు. కులమతమా ఇది? ఇది కులమతమా? భక్సింగోళ్ళని ప్రేమించుకుంటారు. మనం దయాలకు పుట్టినోని కాలం. మనమేం బాప్తిసం పొందేమనా? మనమేం యేసునామమున ప్రార్థన చేస్తామా? ఎవడ్రా నీకు నేర్పింది ఇవన్నీ బుద్ధులు? క్రీస్తు యేసునందు స్త్రీ అని పురుషుడని ఏ భేదం? గలతీలకు రాసిన పత్రికది.
గలతీ పత్రిక 2 కొరింథీ అయిన తర్వాత గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చదవండి. చాలు. యేసు క్రీస్తునందు మనందరం ఏమై ఉన్నాము? ఏకమంటే అర్థం ఏమిటి? ఈ లక్షణము మనము ఇంట్లో ఎక్కడి నుంచి కలుపుకొస్తాము? ఇంట్లో ఒకటి ఉంటుంది వస్తువు, ద్రవ పదార్థం. ఏమిటిది? అది ఉప్పు. నువ్వు ఎన్ని రకాల దినుసులు వేసినా ఆ కొంచెం ఉప్పు అన్నిటితో ఏకమై ఉంటుంది. మీరు ఉప్పై ఉన్నారు అంటాడు, అందుకొరకే మీరు లోకమునకు ఉప్పై. మరి ఏమర్థమవుతుందో ఏం లేదో. ఒకసారి జయసుధ సినీ యాక్టరు, ఆమె ప్రభువుని నమ్ముకొని బాప్తిసం పొందింది. ఆమె బతుకు మనకు అక్కర్లేదు. ఆమె సాక్ష్యం ఇచ్చింది ఏమిటంటే, మనమేమో ఆమె దగ్గర లేము, ఆమె ఎంత బలంగా ఉందేమో మనకు తెలియదు. చాలామంది సినీ యాక్టర్లు బాప్తిసం పొందారు. ఈ జర్నలిస్టులు, విలేకరులు ఒకసారి ఆమెకు మైక్ పెట్టి అన్ని అడిగితే, ఇది అది ఇట్లేమిటి అట్లేమిటి అని అడిగితే, ఏమోనండి అదైతే నాకు అంత లోతుగా తెలియదు, నేను ప్రభువుని నమ్ముకున్నా, నాకు సంతోషం దొరికింది. కానీ బయట అయితే దేవుళ్ళ పేర్లు రకరకాలుగా ఉన్నాయి, వాళ్ళు రకరకాల గుళ్ళు కట్టుకున్నా పర్వాలేదు. కానీ ఒక యేసుక్రీస్తు కొరకు ఇన్ని చర్చిలు కట్టుకోవడం, ఇంత విడిపోవడం అయితే నాకు బాధాకరంగా అవుతుంది. దేవుడు ఒక్కడే కదా, ఇంకెందుకు ఇన్ని గుంపులు? వీళ్ళు ఏమంటారంటే కొందరు, వాళ్ళు పరిశుద్ధులు కాదు, మేము పరిశుద్ధులు, వాళ్ళు అవిశ్వాసులు, మేము విశ్వాసులు అంటే వీళ్ళే తీర్పు తీర్చుకుంటారనమాట. అంటే ఇంకా ఆయన తీర్పు తీర్చాడు, వీళ్ళు తీర్చిందే తీర్పు అనమాట. మోసపోవద్దండి. మరోసారి చదువుకుందాం. గలతీ 3. అనేకులమైన మనము, రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఎవరినందు? కనుక ప్రియులారా, మిమ్మును ప్రేమించిన వారిని మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? నేను ఒకసారి యెరూషలేం చర్చికి పోయాను, కర్నూలుకి. రూతమ్మల్ల పెండ్లప్పుడు బైబిలు, పాటల పుస్తకాలు కొనడానికి బుక్ స్టాల్లో ఉండే అన్న బయటికి వెళ్ళాడు, పని మీద రాలేదు. అడ్డుపంచ, ఇట్లే అంగి ఇదే అంగే, రుమాలు కట్టుకొని పోయినా. సూపర్ సంచి ఉంది, దాంట్లో రొట్టెలు ఉన్నాయి. ఒక మధ్య వయసు అంటే దేవమ్మ వయసు ఉంటుంది. ఆమెది ఏటవతల తాండ్రపాడు. అట్లా స్తంభం కాడ కూర్చుకుండే. అన్న ఏ పేరు అన్న అంటే ఇమ్మానీలమ్మ. అంటే కూర్చో అన్న, ఊర్లోకి పోయినాడు వస్తాలే అని అంటే అట్లా కూర్చుంటే, ఆమె యేసు ప్రభువుని నమ్ముకోవాలన్నా, ఇమ్మానీలన్నా యేసు ప్రభువుని నమ్ముకోవాలన్నా అని దేవుని మాటలు చెప్పడానికే మొదలుపెట్టా. ఈమె బాగానే చెప్తున్నట్టుంది అనుకొని కొంచెం దగ్గరికి వస్తాయి. ఇబ్రాంపురం ఆనందమని ఎంబీ వాళ్ళు, కానీ ఆడ ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళేసి వస్తుండే. భోజనం టైం గంట కొట్టి అంత సంచులు తగిలించుకొని ఆ కొలాయిల కాడ ప్లేట్లు పట్టుకొని కడగనికపోయి, ఆమె అంతసేపు సువార్త చెప్పినాక, ఆమె పేరు మాణిక్యమ్మ, అన్న భోంచేసి రాబోనా హోటల్కి పోయి. ఏం చెయ్యి? హోటల్కి పోయి ఆనందం అని చెప్తేనే ఇబ్రాంపురం మామ అవుతాడు, నేను అల్లుడు అవుతాను వరుస. అయినా కూడా ఏం పోయి ఎక్కడెక్కడ వచ్చినావు, ఎబ్బో అట్లా ప్రత్యక్షమైతే నాకు మనం ఇంటికి పోయి భోంచేసి వస్తాం రానే. వాళ్ళు క్రైస్తవులే. ఆనందం ఆయన పేరు. ఆయన భార్య పేరు ఆశీర్వాదమ్మ. మాకు మంచి పరిచయస్తులు, మాకు రక్త సంబంధికులు కూడా. ఒక్కడన్నా చెప్పకపోయి ఏమన్నా చెప్పకు, బయటికి పోయి భోంచేసి రాపన్నా అంటుంది అంతసేపు సువార్త చెప్పి.
అంటే వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటారనమాట. ఇది రియల్గా జరిగినది, నేను చెప్పేది అబద్ధం కాదు. మోసపోవద్దండి. ఒక్కొక్కరికి ఒక వరం ఇచ్చి విడదీసేవాడు కాదు దేవుడు. ఇప్పుడే యోహాను పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి చదువుకున్నాం. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, వీళ్ళు ముగ్గురు ఏమై ఉన్నారు? కనుక క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు, శత్రువులను ప్రేమించాడు ఆయన. ఇంకో మాట అండి, నేను ఒక మాట అడుగుతా. నేను డాక్టర్ అయ్యిండేది ఎందుకు? నేను ఇక్కడ అడుగుతా. సుగుణమ్మ అక్క లేచిపోయింది, ఆమె ఏం కావాలో నీకు కానీ లేచిపోయింది ఆమె. మరి నువ్వు ఆమె ఏమనుకోపోయింటే చేయబట్టుకునే. ఇప్పుడు నేను డాక్టర్నా? నేను డాక్టరు అయింది ఎందుకు? నేను డాక్టర్ని అయింది ఎందుకు అని అడుగుతున్నా. ఎవరిని కదా? రైట్. మీరు నా దగ్గరికి రావద్దండి, మీ రోగం నాకు వస్తుంది అంటే ఇంకా వృత్తి ఎందుకు నాకు? నేను ఇంకో మాట అడుగుతా, మీరు బాగా పలకరు కాబట్టి మిమ్మల్ని అడుగుతా. సబ్బు చూసినారు కదా, ఈట సబ్బు, రెండు సబ్బు, బట్టల సబ్బులు చూసినారు కదా. ఆ సబ్బులు ఇప్పుడు వీళ్ళని అడుగుతా, కొత్త బట్టల మీద రుద్దుతారా, మురికి బట్టల మీద రుద్దుతారా? అమ్మ, సబ్బులు ఏమిటి మీద రుద్దుతారు? మురికిలోనే రుద్దుతారు కదా, అవునా కదా? వీళ్ళకి అవు తప్ప ఇంకో మాట రాదు. సబ్బుకి ఏమన్నా మురికి అంటుతుందా? సబ్బుకి ఏమన్నా మురికి అంటుతుందన్నా? ఇప్పుడు సంతోష్ సబ్బు, మెడిమిక్స్, బేబీ సోప్, సబ్బులు కూడా రకరకాలు వచ్చినాయి కదా. మన దేహానికి పెట్టుకుంటాం, అంత వెనక ఫ్రెష్గా అవుతాం. మన దేహానికి కొనింది ఏదైనా సబ్బుకి అంటుతుందా? మరి ఈయన గాళ్ళు ఎట్లా నేర్చుకునిండే రాని, ఈయన గాళ్ళు అంటుండా. ఏం తిరిగిపడతారా మీరు? మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమేమో. ఆయన ఎవరో తెలుసా? మలాకి గ్రంథం తీయండి. ఆరాధన సమయంలో హెచ్చుతగ్గులు లేవానికి శత్రువుని ప్రేమిస్తున్నావా నువ్వు? మలాకి గ్రంథము తీసింటే వచనం చదవండి త్వరగా. దొరకలేదా? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. కరెక్ట్. అధ్యాయము వచనం చెప్పాము, అందరూ బుడుకులాడు. మలాకి 3:2 నుంచి అందరు తీసుకోండి, కొంచెం ఆగము ఒక సెకండ్. మలాకి 3వ అధ్యాయము 2వ వచనం నుండి లాస్ట్ భాగం, ఓల్డ్ టెస్ట్మెంట్, పాత నిబంధన చదువమ్మా. అవును, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. అదే ఇప్పుడు మనం మాట్లాడింది. మనం కూడా అప్పుడు బాగా పాడేటోళ్ళం. పై శుద్ధికి సబ్బులున్నవి, హృదయ శుద్ధికి వాక్యమున్నది. అవునా కదా? పాడుతుంటమే లేదా? ఆయన చాకలి వాణి సబ్బు వంటి వాడు. సబ్బు మురికిని పోగొడుతుంది కానీ మురికిని అంటించుకోదు. దేవుడు పాపిని ప్రేమిస్తాడు, పాపిలో ఉన్న పాపమును దూరం చేస్తాడు. అది నీకు చెప్పనిక రాదు. అందుకొరకే నేను చెప్తాను, నీకు లెక్కలు తీసేసే ఇప్పుడు సంఘంలో చాలామంది తీర్పులు పెట్టుకుంటారు. తీర్పులు అంటే మైనస్, భాగహారము, కాసాగు, ఇవన్నీ లెక్కలు పెట్టుకుంటారు. ఈ జోలు ఎందుకు పోతావురా? ప్రేమించడానికి చేత కాదు నీకు. ఒక పక్కన వాళ్ళు మనది బోలెడు అంతదే. ఎందుకు పోతావు? వాడు ఇట్లా, ఇడిట్లా, ఆ పిల్ల ఇట్లా, ఆ ఎక్క ఇట్లా. ముందు నీ చూసుకొని అయినా యాది మేలన్నా? అందరిది మోసేది మేలా, నీది మోసుకునేది మేలా? నీ పిల్లలది మోసుకోరేనా ఆయన? ఇదే మోస్తుందా? అదే కదా, మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమీ ఇవ్వగలుగును. కాబట్టి మీ పరలోకపు తండ్రి కుమారులు అయినట్లు మీరు ఎవరిని ప్రేమించాలి? ఎవరిని? నేను ఒక మాట అడుగుతా. 24 దాటుతాం, 10 రోజులు ఉంటే 10 రోజుల ఇంకా తక్కువేనా? రైట్. నేను అడుగుతా స్త్రీలనమ్మా, నోట్లో ఏమే ఏళ్ళు తింటావా? బూదిందో ఇంటికి పోయి నాకింత తెత్తు
నేను అడుగుతా, కప్ప వస్తే, తేలు వస్తే, పాము వస్తే అంత దుర్గుండ్లు వేస్తావో అంత చక్కులు వేయాలి. నేను అడిగిన మాటకు ఈ 24వ సంవత్సరం నేను శత్రువుని ప్రేమించాను, పెట్టాను అన్నది లేండి. అవతలు కూడా వస్తాను, నన్ను అడిగితే కూడా నేను చెప్తాను, ఆ శత్రువులు కూడా చూపిస్తాను. నేను తక్కువ లేయాలి. మీరు ఏం పట్టుకుంటారంటే అటులతో సహవాసం చేయకూడదు, ఇటులతో సహవాసం చేయకూడదు, ఇటులతో సహవాసం చేయకూడదు, ఇంకా అతని ఇట్లా ఉండడు, ఇతను ఇట్లా ఉండడు, ఇంకా ఇదే పని మీదనే ఉంటారు. అది యేసయ్య పని మీద ఉండరా? ఆ విశ్వాస సంగతి నీకు ఎందుకన్నా, ఒక వ్యక్తిని విశ్వాసంలోనికి తెచ్చేటందుకు నువ్వు ప్రయాసపడితే ఇక అవిశ్వాసం సంగతి నువ్వు ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమన్నా, ఎవరిని ప్రేమించాలి? చాలామంది అర్థం తెలుసుకోక, పరమార్థాన్ని గ్రహించక ఏం చేస్తారంటే ఇతరులను విమర్శిస్తూ తప్పులు పడుతూ ఉంటారు. నేను ఎవరిని పిలువచ్చాను? ఎవరన్నా ఆయన ఎవరు? ఆయనకంటే గొప్పవాడవా నువ్వు ఎన్ని మాట్లాడినా? ఆయనకంటే గొప్పవాళ్ళమా మనము? ఇప్పుడు సుందరరాజు అన్న మోటి పేరు ఏం పేరు? సుంకన్న కదా, పెద్ద సుంకన్న. రైట్, అటు తోడు ఇటు తోడు ఇటు తోడు అటు తోడు అనుకుంటా నేను తిరుగుతా. ఎవరిని? సుంకన్ననే. ఇది ఈయన పడుతుంది ఒకనాడు సుంకన్నకి. వాడు అటు తోడు ఇటు తోడు ఇటు తోడు అటు తోడు అని ఆయన మొదలు పెడతాడు. మేమిద్దరం చర్చికి వస్తాం. మేము సైతాన్ పిల్లలా, దేవుని పిల్లలా? మరి ఇంకంతే కదా. మీరు ఎప్పుడైనా చూసారు నా పిల్లల కొట్లాట? ఈ పిల్ల ఆ పిల్ల మీద మన్ను పోసిందంటే ఆ పిల్ల కూడా ఏం చేస్తుంది? ఏ అనుమానమే లేదు. కనుక చాకలివాని సబ్బుకి ఎంత గుణం ఉన్నదండి. ఒక ఫ్యాక్టరీలో తయారైంది, ఏమిటిని తీసేస్తుంది అది? మళ్ళీ ఎట్లుంటుంది? నువ్వు సబ్బు అయ్యా బాబు, ఇతరులను క్లీన్ చేయి. ఇతరులను క్లీన్ చేయి. నువ్వు క్లీన్గా ఉంటూ ఇతరులను క్లీన్ చేయి. చివరి మాట 23:34 లూకా 23 అందరూ చదవండి ఆ మాట. 23:34 తీసి పెట్టుకోండి, చదవండి అన్నప్పుడు చదవండి. అందరు తీయండి. లూకా సువార్త 23:34. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. బాగున్నారా సజీవా? బాగున్నారా? ఈ పేరు సజీవ్ కదా? మరి ఏమడు చదవండి ఇప్పుడు. మరలా చదవండి దాన్ని. ఆయన ఎవరండి? ఆ మాట చెప్పినది ఎవరు? పని లేక చెప్పిండినే? పొద్దుబాగా చెప్పిండినే? ఏదన్నా యాక్షన్ అది? మరి నువ్వు ఎంతమందిని క్షమించినావు? 2024 దాటబోతున్నావు, 2025లోకి వస్తున్నావు. ఎంతమందిని క్షమించినావు? సువార్త ఇదే. ఈ లైన్లో కనుక నువ్వు ఉండగలిగితే సువార్త వ్యాపిస్తుంది. అది ఇంకంతే. ఈ పని చేయకుండా నువ్వు ఏమేమో చేయని కదా అనకడితే ఎట్లవుతుంది? కొలస్సి 3:12 చూడండి. కొలస్సి 3:12 ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును. ఇది ఎవరికి కలిగిన మనసు? అంటే నువ్వు అది చేసినప్పుడు వస్తుంది అది. ఆయన క్షమించాడు, నువ్వు క్షమించాలి. నువ్వు క్షమించకపోతే అహాబు పిల్లలకు పాప ఫలితం పెట్టినట్టుగా, దావీదు పిల్లలకు పాప ఫలితం పెట్టినట్టుగా నీవు కూడా అంతే నీ పిల్లలకు నిలబెడతావు. వాళ్ళు కూడా ఇంతే భయం లేకుండా మాట్లాడతారు. అక్కడ ఏమన్నా నిజంగా అది నరకమే ఉండింటే మా అప్ప చాలా భయం కలిగి బతుకుతుండే. అక్కడ ఇక్కడ కొట్టుకుంటూ బతికినాడు మా నాయన. ఇక్కడో కాలు అక్కడో కాలు. మేము అదే చూసి ఇంకా వాళ్ళకే సరిగలేదు, మాకేముంటుంది? ఏం పాపా, ఏమ్మా
మా అత్తే వాడు ఊరికాడు కూడా మా అమ్మ కూడా అంతే ముసుకేసుకుంటుండే. మొన్ననే నేను ఇక్కడ వచ్చేటప్పుడు 2000 పెట్టి బైబిల్ తెచ్చుకునేదే, గ్రంథం నన్ను మోసే తీరాలని కాసి 2000 పెట్టి బైబిల్ తెచ్చుకొని ముందరే కూసుకుంటుంది, మరి పాట పాడుతుంది, స్తుతులు చెల్లిస్తుంది, ఐఫోన్ వాళ్ళతో కొట్లాడుతుంది. మా అమ్మకే తెలదు నరకం ఉండదు అనేది. ఆ భయం ఉంటే మా అమ్మ అందరితో సమాధానం పడుతుండే. మా అమ్మ పోయినట్టు ఆడ నేను పోతుంటే ఇంక మా అత్త కూడా, మా అమ్మకేం తక్కువ లేదు, ఇద్దరు బిగురాల్లో ఒకటే, మా అమ్మ పోయినట్టు నేను పోతాను. తెలియకుండానే జడగొడుతున్నారు. నా పిల్లలు తీరు మీకు పిల్లలు ఉన్నారు, చాలా మంచిది, ప్రభు స్తోత్రము. నాకున్నట్లుగా మీకు కోడళ్ళు ఉన్నారు, ప్రభు స్తోత్రం కలుగును గాక. మీరు కుటుంబీకులే, నేను కుటుంబీకులనే. మీరు ప్రభువుని నమ్మారు, నేను ప్రభువుని నమ్మాను. ఇక్కడ నిలబడినంత మాత్రాన నేను ఎక్కువ కాదు, మీరు కూర్చున్నంత మాత్రాన తక్కువ కాదు. మీ పాపాలు క్షమింపబడ్డాయి, నా పాపాలు క్షమింపబడ్డాయి. అయితే నా పిల్లలకు బోధించేది ఒకటే, నేను ఎంతసేపు ఉన్నా మీరు ప్రభు పరిచర్యలో ఉండండి. అది మన పితరుల పని. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఎట్లనో మనం అలాగున